ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సిరి పవర్ ఎక్కడ జనరేట్ అయింది? మ్యారేజ్ బిఫోర్ నుంచి నేను కూడా ఇందులోనే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. మీరు బిజినెస్ లో ఉన్నప్పుడు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? ఎక్కువ అమౌంట్ తో కూడుకున్న బిజినెస్ అనమాట. 10 lakhs ఇన్వెస్ట్ చేయాలి అని అంటే అంటే రొటేషన్ కూడా చేస్తూ ఉంటాం మన బిజినెస్. మనకైతే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. రెండు మిక్స్ అయిన తర్వాత మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి? కాల్స్ చేయడం కానీ కస్టమర్ కన్విన్సింగ్ అన్ని ఫోన్ లోనే అయిపోతున్నాయి. సో మా హస్బెండ్ దానికి సపోర్టింగ్ గానే ఉంటారు. మీలాగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతి చోట అయితే డామినేషన్, ఎందుకంటే ప్రతి బిజినెస్ లో లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు చేస్తుంటారు. మీకు చాలా ఆనందంగా అనిపించింది. మేము ఏదైనా అంటే మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయినప్పుడు నేను చేస్తానా చేయను అని ఒక ఫీల్. ఈ ఫీల్డ్ లో మనకి కాంటాక్ట్ అయ్యే కస్టమర్స్ అందరూ జెంట్సే ఉంటారు. హ్యాపీగా ఫీల్ అవ్వడానికి మీరు ఇంత అమౌంట్ అని చెప్పి ఇప్పుడు అనుకున్నారా? ఏమీ లేదండి, ఏది చెప్తే చేయమంటారు అనమాట. విన్నారు కదా, దీన్ని తీసుకొని ఇన్స్పైర్ అవ్వండి. నమస్తే అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఈ సిరి పవర్ సిస్టమ్స్ అనేది మీరు ఎట్లా కో-ఫౌండర్ అయ్యారు, ఏంటి, ఎట్లా, ఐ మీన్ లైక్ దెర్ హ్యాస్ టు బి అన్ ఐడియా, ఎక్కడ జనరేట్ అయింది, ఎలా అనుకున్నారు? యాక్చువల్లీ మ్యారేజ్ బిఫోర్ నుంచి మా హస్బెండ్ జనరేటర్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో నేను కూడా అదే ఫీల్డ్ లో, అంటే మొత్తం ఫ్యామిలీ ఇద్దరు కలిసి చేసుకుంటే ఇంకా బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనే థాట్ తో సపరేట్ జాబ్ కానీ బిజినెస్ కానీ చేసుకున్నా మనం ఓన్ బిజినెస్ లో చేసిన సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో ఆ థాట్ తో నేను కూడా ఇందులోనే కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనమాట. సో అది మెయిన్ రీజన్ వచ్చేసి. సో మా హస్బెండ్ కి సపోర్టింగ్ గా ఇద్దరం కలిసి ముందుకెళ్తున్నాం బిజినెస్ లో. మీరు బిజినెస్ లో ఉన్నప్పుడు ప్రొఫెషనల్, ఐ మీన్ లైక్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ ఉమెన్, ఎంటర్‌ప్రెన్యూర్ కైండ్ ఆఫ్ థింగ్. మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి బిజినెస్ లో? ఛాలెంజెస్ అంటే యాక్చువల్గా ఈ బిజినెస్ లో మనము పెట్టుబడి అనేది ప్రతి బిజినెస్ లో కామన్ గా ఉంటుంది. సో ఆ పెట్టుబడి దగ్గర మాత్రం కొంచెం ఛాలెంజెస్ మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువ అమౌంట్ తో కూడుకున్న బిజినెస్ అనమాట. ప్రతి జనరేటర్ మనము రీసేల్ చేస్తూ ఉంటాం అనమాట. సో దాని గురించి మనము ఒక్క జనరేటర్ 10 lakhs వరకు ఉంటుంది. హయ్యర్ కెపాసిటీనే డీల్ చేస్తాం. సో ప్రతిసారి మనం ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేయాలి అని అంటే అది మాకు ఛాలెంజింగ్ గానే అనిపించేది. మన దగ్గర ఎంత అమౌంట్ బ్యాక్ ఉన్నా కూడా అది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక జనరేటర్ మళ్ళీ మనం పర్చేస్ చేయాలి అని అంటే మనకి కొంచెం అప్ అండ్ డౌన్ గా, మేము బ్యాంక్ త్రూ లోన్ అది అప్లై చేస్తూ ఉంటాము, ఓడీస్ తీసుకోవడం కానీ అలా రెగ్యులర్ ప్రమోట్ చేస్తారు, అంటే రొటేషన్ కూడా చేస్తూ ఉంటాం మన బిజినెస్ ని మనం. సో అది ఎవ్రీ టైం త్రూ అవుట్ ఇయర్ అంతా, మన లైఫ్ టైం అంతా కూడా ఉంటుంది ఛాలెంజింగ్ అనేది. ఈ ఛాలెంజింగ్ మన బిజినెస్ ఉన్నంత వరకు, మనం ఉన్నంత వరకు ఈ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. మనం దాన్ని ఓవర్కమ్ చేస్తూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడమే ఈ బిజినెస్ అనేది. సో మనకైతే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో రొటేషన్ చేస్తూ ఉంటాం, ప్లస్ కస్టమర్ త్రూ అడ్వాన్స్ పే చేయడం, లేకపోతే హోల్డ్ లో పెట్టి మళ్ళీ అమౌంట్ త్రూ సెట్ చేయడం, అలా మనకి ఉంటుంది. ఇప్పుడు ప్రొఫెషనల్ గా మీరు మాట్లాడారు ఛాలెంజెస్ ఏంటనేది. ఫ్యామిలీ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో రెండు మిక్స్ అయిన తర్వాత మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి? ఫ్యామిలీ లైఫ్ అంటే మా హస్బెండ్ కూడా కలిసి చేస్తున్నాం కాబట్టి తనకి నా వర్క్ తనకి తెలుసు కాబట్టి తను సపోర్టింగ్ ఇస్తారు. ఇంకా బేబీ చిన్నగా ఉన్నప్పుడు కొంచెం నేను వర్క్ ఫ్రమ్ హోమే చేసేదాన్ని. అంటే నేను జస్ట్ సిస్టమ్ వర్క్ చేస్తాను, తను మార్కెటింగ్ కాబట్టి నేను ఇంటి నుంచే చేసేదాన్ని వర్క్. ఆల్మోస్ట్ లైక్ కొటేషన్స్ కానీ, మెయిల్స్ ఫార్వర్డ్ చేయడం కానీ, కాల్స్ చేయడం కానీ, కస్టమర్ కన్విన్సింగ్ అన్ని ఫోన్ లోనే అయిపోతున్నాయి. ఇవాళ రేపు బయటికి వెళ్ళి చేసేదంత ఏముండదు కదా, త్రూ సోషల్ మీడియానే కాబట్టి. సో నేను బేబీ చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో చేసేదాన్ని. ఇప్పుడు మ్యాక్స్ ఒక 3-4 years నుంచి నేను ఆఫీస్కి వెళ్ళి కంటిన్యూస్ గా ఉండి చేస్తున్నాను అనమాట. సో మా హస్బెండ్ దానికి సపోర్టింగ్ గానే ఉంటారు ఏ విషయంలో. ఒకవేళ నాకైనా వర్క్ పర్సనల్ గా ఫ్యామిలీ త్రూ ఉండిపోవాలి అంటే, లేకపోతే ఆఫీస్ లో ఎక్కువ టైం ఉన్నా కూడా తనకి సపోర్టింగ్ ఉంటుంది అనమాట తన త్రూ నాకు. లైక్ women handle too much of things outside the society. అది ఇప్పుడు మామూలుగా అందరికి బాగా తెలిసింది. ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో ఎట్లా రాణించాలి అని చెప్పి కొంతమంది లైక్ విషియస్ స్టెప్స్ తీసుకుంటారు, కొంతమంది మామూలుగా తీసుకుంటారు. మీలాగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అసలు? యాక్చువల్గా ప్రతి చోట అయితే కాంపిటీషన్ అయితే కంపల్సరీగా, డామినేషన్ కాదండి కాంపిటీషన్ అనుకోవాలి. ఎందుకంటే ప్రతి బిజినెస్ లో లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు చేస్తుంటారు. కొన్ని ఓన్లీ లేడీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఉంటాయి, కొన్ని ఈక్వల్ గా 2 ఉంటుంది అనమాట. సో జెండర్ అనేది డిఫరెన్స్ ఏమి ఉండదు ఏ బిజినెస్ లో కూడా. ఇవాళ రేపు అందరూ ఉమెన్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు, అన్ని రీచ్ అవుతున్నారు అక్కడ వాళ్ళ టార్గెట్స్. సో అలా అది మనం కాంపిటీషన్ గా తీసుకోవాలి కానీ జెండర్ గా మాత్రం తీసుకోకూడదు నా ఒపీనియన్. జెండర్ న్యూట్రల్ బిజినెస్ అంటారు, బిజినెస్ అనేది జెండర్ న్యూట్రల్. అవునండి. ఓకే. నైస్ టు హియర్ దట్ మ్యామ్. థాంక్యూ. ప్రొఫెషనల్ గా అయినా, పర్సనల్ గా అయినా, ఫ్యామిలీ లైఫ్ లో అయినా మీకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రొఫెషనల్ లో ఒకటి షేర్ చేసుకోండి, ఫ్యామిలీలో అంతా కూడా ఒకటి షేర్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ గానంటే మేము ఏదైనా అంటే మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయినప్పుడు కానీ, లేకపోతే మేము ఒక జనరేటర్ ఈ ప్రైస్ కి అమ్మాలి అన్నప్పుడు దానికన్నా
ఒక 5% లేకపోతే 2-3% ఎక్కువ వచ్చినా కూడా అది మనకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎవరికైనా మనం బిజినెస్ చేసేది ఒక ప్రాఫిట్ కోసమే కదా, సో అలా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఓన్ గా సేల్ చేసిన ఫస్ట్ టైం మాత్రం నాకు అదొక మెమరబుల్ గా ఉండిపోయింది అనమాట. నేను ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు సో నేను చేస్తానా చేయనా అని ఒక ఫీల్, అంటే ఇది మెకానికల్ ఫీల్ కదా, లేడీస్ రిలేటెడ్, అంటే మనం చేయగలనా లేడీస్ కదా ఇది అనే థాట్ ఉండేది ఎక్కువ. ఈ ఫీల్డ్ లో మనకి కాంటాక్ట్ అయ్యే కస్టమర్స్ అందరూ జెంట్సే ఉంటారు అనమాట. సో నేను వాళ్ళతో కన్విన్స్ చేసి ఒక జనరేటర్ సేల్ చేశాను అని అంటే అది నాకు ఒక అచీవ్మెంట్ లా అనిపించింది అనమాట ఆ రోజు అనేది. హ్యాపీగా ఫీల్ అవ్వడానికి మీరు ఇంత అమౌంట్ అని చెప్పి ఎప్పుడు అనుకున్నారా? అమౌంట్ అనేం కాదు, మనం పర్టికులర్ ఫిగర్ అనుకుంటాం కదా, ఆ ఫిగర్ కి రీచ్ అయ్యాము అంటే అదొక హ్యాపీ. సో ఫ్యామిలీ లైఫ్ లో మీకు అచీవ్ అయిన ఫస్ట్ ఏదన్నా ఛాలెంజింగ్ అనిపించింది అయినా, లేకపోతే ఆనందంగా అనిపించింది, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏమన్నా? ఫ్యామిలీ లైఫ్ లో అంటూ ఏమీ లేదండి అచీవ్మెంట్ అంటే. ఓకే, గెటింగ్ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరి ఐడియల్ హస్బెండ్ దొరికిన అదైతే చాలా హ్యాపీ అండి. ఫుల్ సపోర్టివ్ ఉంటారు, అన్ని అర్థం చేసుకుంటారు. అంటే నా ఇది నన్ను డౌన్ అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ విషయంలో మా హస్బెండ్ పరంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. తను ఇంకా చెప్తారు, ఒకవేళ ఇది జనరల్ గా మెకానిక్ ఫీల్డ్ అంటే లేడీస్ ఉండరు కదా, అంటే తక్కువ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడైతే ఈ 5 years గా జనరల్ గా లేడీస్ కూడా వస్తున్నారు, ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతున్నారు చాలా మంది. కానీ ఒకవేళ నాకు ఇష్టం లేదు ఈ ఫీల్డ్ లో నాకు అనిపించినా కూడా తను ఓన్ గా కూడా నన్ను బిజినెస్, నీకు ఇష్టమైన బిజినెస్, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. మీరు మూవ్ ఆన్ అవ్వు, నేను కావాలంటే ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతానని కూడా మా హస్బెండ్ ఎంకరేజ్ చేస్తారు. అదే విషయంలో నాకు ఫ్యామిలీ పరంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్టిల్ ఈ రోజు కూడా తను ప్రాఫిట్ కోసం నువ్వు చెయ్యకు, ప్రాఫిట్ వస్తుందని కూడా నేను ఇన్వెస్ట్ చేయట్లేదు, నేను ఒక 10 lakhs ఇచ్చానంటే అది పోయినా పర్లేదు కానీ నువ్వు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతావు కాబట్టి నువ్వు మూవ్ ఆన్ అవ్వు, నేర్చుకుంటావు ఏదో ఒకటి అనేసి తను ఆ విషయాన్ని ఎంకరేజ్ చేస్తారు. మనీ గురించి కూడా తను చెప్పరు, మనీ పోయినా బాధపడరు, కానీ నేను ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యానని తను నాకు సపోర్ట్ ఇస్తారు. యాక్చువల్గా మీ ఈ బిజినెస్ ఇప్పుడు ఒక ఉమెన్ మామూలుగా బయటకు వెళ్ళి బిజినెస్ ఉమెన్ గా ఉండాలన్నా, ఎంటర్ప్రీనర్ ఉండాలన్నా కానీ మామూలుగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలని ఉంటుంది కదా. యాక్చువల్గా అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఇట్లా చాలా హ్యూజ్ సపోర్ట్ కావాలి కొంతమందికి. మీకు అట్లాంటిది ఏమన్నా ఛాలెంజింగ్ గా అనిపించి ఏమన్నా? మా పేరెంట్స్ వచ్చేసి, మా పేరెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ మైండ్ సెట్, అంటే వాళ్ళు పెరిగిన వాతావరణము, వాళ్ళు మమ్మల్ని పెంచిన వాతావరణం కూడా ఎలా ఉంటుందంటే వన్స్ పెళ్ళి అయ్యాక, మ్యారేజ్ అయ్యాక ప్రతి అమ్మాయికి భర్త మాటే వినాలి, అత్తమామల మాటే వినాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి అనే మైండ్ సెట్ తోనే పెంచారు. నేను అదే మైండ్ సెట్ లోనే ఉన్నాను కూడా స్టిల్ ఈ రోజు వరకు. అంటే నేను ఏదో ఓన్ చేస్తున్నాను లేకపోతే నేను ఓన్ గా బిజినెస్ చేసుకుంటున్నానని అలా డైవర్ట్ అవ్వకుండా తన మాటతోనే వినాలమ్మా అని చెప్పే అలాంటి మైండ్ సెట్ అనమాట. సో మా హస్బెండ్ ఏది చెప్తే చేయమంటారు అనమాట. మా పేరెంట్స్ అత్తమామలు చెప్పిన మాటే వినాలి. మీ హస్బెండ్ ఈ బిజినెస్ లో ఇది నీకు సపోర్ట్ చేయమన్నారా, సో అదే చెయ్యమ్మా, నువ్వు ఓన్ గా చేసుకుంటాను అని నీకు థాట్ ఉందా, అయితే వాళ్ళని ఒప్పించుకోవాలి. అంటే వాళ్ళు ఇష్టపరంగా చేయదేనా, వాళ్ళకి ఇష్టం లేకుండా ఏది చేయొద్దు అనే మైండ్ సెట్ మా పేరెంట్స్ అలాగే చెప్పారు. ఇంకా మా అత్తమామల సైడ్ ఏంటంటే వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు నన్ను నా ఇష్టానికి విరుద్ధంగా అయితే ఎప్పుడు ఏం చెప్పలేదు, వాళ్ళు కూడా మా ఇష్టపరంగానే చేయమనే చెప్తారు. సో ఏ విషయంలో వాళ్ళు మాకు నెగిటివ్ గా కానీ లేకపోతే ఇది వద్దు అని ఎప్పుడు మాకు చెప్పింది లేదు. విన్నారు కదా మన గెస్ట్ చెప్పిన మాటలు, దీన్ని తీసుకొని ఇన్స్పైర్ అవ్వండి, ముందుకెళ్ళండి. సో సిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ for being here in this Rhythm Telugu channel, and thank you very much. Thank you so much.